Literally we slept at India-China border. బ్లాక్ మౌంటైన్ కనపడుతుంది చూసారా వెనకాల. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇది మాత్రం. లేక్ పక్కన టెంట్ వేసుకొని పడుకోవటం సింగిల్గా, ఆహాహా, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ డూడ్, సీరియస్లీ మ్యాన్. టెంట్ నుంచి బయట రాగానే ఈ సీన్స్. క్రేజీ కదా, క్రేజీ మ్యాన్, క్రేజీ, ఇట్స్ రియలీ క్రేజీ. స్లీపింగ్ బ్యాగ్లో నిద్ర పట్టదు అనుకున్నా, బట్ బీవత్సంగా పట్టింది నిద్ర, డోకా లేదు దాంట్లో. సో ప్రిటీ గుడ్. యప్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం క్యాంప్ ఎక్కడ వేసుకున్నాం తెలుసా? మా టెంట్ దగ్గర నుండి ఇండియా చైనాకి బార్డర్ ఉంటుంది కదా, లాస్ట్ క్యాంప్ కనపడుతుంది మనకి ఇక్కడికి. అక్కడ కార్నర్ చూపిస్తా ఒక నిమిషం. ఆ రెండు కొండల మధ్యలో క్యాంప్ ఉంది, ఆర్మీ క్యాంప్. దట్ ఈస్ ద లాస్ట్ క్యాంప్ ఆన్ దిస్ సైడ్. ఆ బ్లాక్ కొండ తర్వాత ఇట్స్ చైనా అంట. లిటరలీ వీ స్లెప్ట్ ఎట్ ఇండియా-చైనా బార్డర్. మ్యాన్, అమేజింగ్, గుడ్. ఈ ఏరియాలో మన క్యాంప్ తప్ప ఏ క్యాంపు లేదు. రెగ్యులర్ టూరిస్టులు ఎక్కడే క్యాంప్ వేసుకుంటారంటే 3 Idiots స్పాట్ ఉంటుంది చూసారా, లాస్ట్ సీన్. మ్యాక్సిమం అందరు టూరిస్టులు అక్కడ వేసుకుంటారు క్యాంప్స్. సో ఇట్ వాస్ రియల్లీ క్రౌడెడ్. నిన్న ఒక చిన్న టౌన్ లాగా ఉంది అక్కడ. సో మేము అక్కడి నుంచి ఒక 10 kilometers ముందుకు వచ్చాం. ఇక్కడ ఒక విలేజ్ ఉందన్నమాట, మన్ అని. విలేజ్ పేరు మన్, MANN, మన్. సో ఈ మన్ అనే విలేజ్కి వచ్చి ఇక్కడ క్యాంప్ వేసుకున్నాం. రియలీ వర్త్ ఇట్ కమింగ్ 10 kilometers ఫ్రమ్ దట్ స్పాట్. యాక్చువల్గా సన్ రైజ్ చూద్దాం లేచా పొద్దున్నే 5:30కి, బట్ ఫుల్ క్లౌడీ ఉంది. మేబీ మనకి కనబడకపోవచ్చు. యా, ఫైనలీ సన్ రైజ్ అవుతుంది అనుకుంటా. అక్కడక్కడ షాడోస్ కనపడుతుంది నాకు హిల్స్ పైన. అది అండ్ ఎందుకు కడతారో మీకు తెలుసా? నాకు ఒక రాత్రి ఒక ఫ్యామిలీ కలిసింది అనమాట ఇక్కడ లేక్ పక్కన నైట్. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకవేళ మీకు ఇల్లు కట్టుకోవాలన్న ఒక విషయం ఉంటే కనుక అట్లా ఒక రాయి మీద ఒక రాయి పెడతారంట. సో మీకు ఎన్ని స్టేర్స్ ఇల్లు అయితే కావాలో అన్ని స్టేర్స్ రాళ్ళు పెడతారంట. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎవరైనా వచ్చి దాన్ని తన్నారనుకోండి, మీ విష్ కూడా అంతే కొలాప్స్ అయిపోద్దంట. అది నిజమో కదా నాకు తెలియదు, బట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు వాళ్ళు చెప్పంగానే. సో నమ్మపోవటం మీ ఇష్టం, నేనైతే ఇవన్నీ నమ్మను. సో బట్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఫ్యాక్ట్. సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను. 1 2 3 4 5 స్టేర్లు ఇల్లు కావాలంట ఎవరికో ఇక్కడ. कितना 11 स्टोरी बिल्डिंग, एक ये लालची नहीं है, उसका गिर गया उधर. అక్కడైతే ఇంకా టూ మచ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కావాలంట. 16 స్టేర్లు ఇల్లు ఇట్స్ పాసిబుల్, బట్ అంత ఏం చేసుకుంటారు భయ్య? 16 స్టేర్లు బిల్డింగ్, పెద్ద ఇల్లు మనకు అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఇల్లు ఉంది మా ఊర్లో. సో अरे मैं धो ही गया.
చలో ఒక గంట సేపు కూర్చున్నాను సైలెంట్గా. అండ్ ఇవాళ నైట్ టెంట్ వేస్తే కనుక ఎగ్దమ్ లేక్ ముందు వేసుకుందాం టెంట్. యాక్చువల్గా నిన్న నైటే లేక్ ముందు టెంట్ వేసుకుందాం అనుకున్నాం, బట్ కొంచెం భయం వేసింది ఫస్ట్ టైం కదా, నిన్నటితో ఆ భయం పోయింది. సో ఇవాళ నైట్ టెంట్ వేస్తే మాత్రం సీదా లేక్ ముందు వేసుకుందాం. ఓకే, ఇక్కడ లోకల్ భయ్య ఒక భయ్య పరిచయం అయ్యాడు. ఆ భయ్య పేరు కర్మ అంట. భలే యూనిక్ ఉంది కదా పేరు. ఆ భయ్యాలు మమ్మల్ని బయటికి తీసుకెళ్తాను సైట్ సీయింగ్కి. ఏదో ఫస్ట్ ఫింగర్, సెకండ్ ఫింగర్, థర్డ్ ఫింగర్, ఫోర్త్ ఫింగర్ అంటారంట. ఐ డోంట్ నో, మనకు పెద్ద నాలెడ్జ్ లేదు వాటి గురించి. నిన్న నైట్ డిన్నర్ కూడా వాళ్ళ ఇంట్లోనే చేసాం ఆ భయ్య దగ్గరే. ఈ టెంట్ వేయడానికి కూడా ఆ భయ్యనే హెల్ప్ చేశాడు. మనం ఇప్పుడు అక్కడికి బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం, చూపిస్తా ఆ భయ్యని మీకు. సో డన్ విత్ ప్యాకింగ్. పేస్ట్ तुम लोग पानी मत लेना बोल रहा हूँ मैं, क्लीन कर रहा हूँ. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. హీఈస్ కర్మ బ్రో ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈయన గురించి నేను పొద్దున మాట్లాడింది, కర్మ బ్రో అని. So he is the one so helped us. Say hi bro. Hi. So natural. Shruti. Shruti. कैसा है? See you. అలాగే తోడా. బ్రేక్ఫాస్ట్ అయింది, ఆలు పరాటా. చాలా యూనిక్గా ఉంది. కర్మ భయ్యకి ఒక 40 minutes పొలంలో పని ఉందంట. సో మమ్మల్ని వెయిట్ చేయమన్నాడు కాసేపు. సో ఈ లోపల మనం ఒక రౌండ్ వేద్దాం ఈ పల్లెటూరులో. ఓకే, तो क्या करते हो इससे? की सुखा की फिर इसमें से जो गेहूं जो है उसको निकालते నీకు खाते क्या उसको? हाँ इसको थोड़ा रोस्ट करके बरले फ्लोर बनाता है इसको. ओके ओके. हाँ जी, इस घर के लोग आया हुए यहाँ पर. अच्छा 4-5 लोग गाँव मिलके घर की एक दूसरे को हेल्प करते. అచ్చా, ఆయన చెప్పింది మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. ఈ విలేజ్లో 22 ఫ్యామిలీస్ ఉంటాయి. సో ఇక్కడ సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఒకళ్ళ ఇంట్లో పని ఉంటే ఊరు మొత్తం వచ్చి హెల్ప్ చేస్తారంట. ఇంట్లో పని ఉన్నా కానీ, లేకపోతే పొలంలో పని ఉన్నా కానీ, కన్స్ట్రక్షన్ పని ఉన్నా కానీ, ఊరు మొత్తం వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేస్తారంట. ఇట్లాంటి విలేజెస్ ఉంటాయని నేను స్టోరీస్ విన్నా, బట్ లైవ్గా చూడటం మాత్రం ఇదే ఫస్ట్ టైం. యా, సో ఇన్స్పైరింగ్. वर्कर ऐसा पैसा देना ऐसा कुछ नहीं होता ना? ऐसा कुछ नहीं होता. जिस दिन मेरा घर में काम होता है बुलाता है वो लोग आके मदद कर देता है. तो जिस दिन उनका काम होता है तो मैं जाके उनको मदद करता हूँ. नहीं सर. हाँ जी. आपका नाम क्या भैया? जलसन. 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 हाँ जी. एक्सपीरियंस रहेगा आपको, बेंगलोर में जाके इस तरह का काम होगा. है कि नहीं सर? हाँ जरूर. क्या करते हैं? हैदराबादी पहलवान ऊपर आना चाहिए. है को भाई. ये क्या बात है, क्या बात है. हैदराबादी पहलवान. नाम क्या? नाम क्या आपका? कालो कालो. చలే, కర్మ భయ రెడీ అయిపోయాడు. సో రమ్మంటున్నాడు అనమాట. एक और लैपटॉप है मेरा, दूसरा पर्सनल लैपटॉप.
नमस्ते चाचा। रात तो आवाज नहीं है ज़्यादा। ज़्यादा डीप है क्या? ज़्यादा नहीं है ना? ये విలేజ్ का नाम क्या है? మెరక్ విలేజ్ ना? ఈ విలేజ్ పేరు మెరక్. ఒక 30-40 కిలోమీటర్స్ వెళ్తే మనం చైనా ఇండియా బోర్డర్కి వెళ్ళిపోతాం. ఈ సైడ్లో చిసు లాస్ట్ విలేజ్ ఇండియాలో. దాని తర్వాత ఇంకా చైనానే మొత్తం. ఓహో क्या भाई विलेज मस्त जगह पे है. यहाँ पे कितने लोग रहते हैं? आराम से और किस साइड जाऊँ? ఇక్కడంతా క్రేజీ సీన్స్ ఉన్నాయి. కనపడుతున్నాయా వైల్డ్ హార్సెస్? దాని దగ్గరికి వెళ్దాం అనుకుంటే అవి పారిపోతున్నాయి. ప్లీజ్ 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 ఉండండి, ఒక్క ఫోటో తీసుకుంటా ప్లీజ్. వెళ్ళిపోతున్నాయి అవి. షిట్ మ్యాన్ షిట్ షిట్. మనకంత లక్ లేదు. నేను దగ్గరికి వెళ్ళే కొద్ది అవి వెళ్ళిపోతున్నాయి ముందు ముందుకి. సో ఎనీ హౌ ఐ విట్నెస్డ్ వైల్డ్ హార్సెస్. దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీద్దాం అనుకున్నా బట్ కుదరలా. Shit man shit. ये क्यों लगा है यहाँ पे ये फेंसिंग? हाँ 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 यही चारगढ़, बस चारगढ़ गाँव में. ओहो हो नालगे नालगिल्ली ऊर्लो. आर्मी उधर. जी यहाँ से कितना किलोमीटर होगा चाइना का बॉर्डर? चाइना बॉर्डर है
जो इधर ब्लैक माउंटेन हाँ देख रहा हाँ है, हाँ उसके पीछे बस चेना है. చైనా ఓ అక్కడ బ్లాక్ మౌంటైన్ కనబడుతుంది చూసారా ఈ ముందుది కాకుండా వెనకాల బ్లాక్ మౌంటైన్ ఇట్లా ఈ షేప్ లో ఉంది చూసారా ఆ బ్లాక్ మౌంటైన్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఇండియా దాని తర్వాత అంతా చైనానే క్రేజీ కదా నేనైతే కల్లో కూడా అనుకోలే ఇంత దగ్గరికి వస్తాను చైనాకి క్రేజీ మ్యాన్ క్రేజీ సీన్స్ థ్యాంక్స్ టు దిస్ గాయ్ ओके. देखिए ऐसे करो सर. जो उधर ब्लैक माउंटेन है ना, हाँ वो बीच में वो एक आप देख लो. हाँ ऐसे मोड़ जैसा होगा, वो वाला है चेन्नई का रोड. आप देख लीजिए. చైనా का रूट रोड. रोड हाँ जी सर. हाँ हाँ जी सर. वेट वेट एंड सी देन दिख नहीं रहा मेरे को దీని నుంచి అయితే క్లియర్ కనపడటా నాకు ఇంకా మంచి బైనాక్యులర్ ఉంటే మేబీ ఇంకా క్లోజ్ అప్గా చూడొచ్చేమో చిన్నగా కనపడుతుంది అది రోడ్ అని చెప్తున్నాడు భయ్య బట్ నేను దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాను రోడ్ అని కరెక్ట్గా బట్ ఇట్స్ ఓకే సంథింగ్ ఇస్ బెటర్ దన్ నథింగ్ క్రేజీ కదా చైనా బోర్డర్ అక్కడ మనం ఇక్కడ మీకు అక్కడ ఆర్మీ క్యాంప్ కనపడుతుంది అక్కడ పెద్ద క్యాంపు तो आर्मी कैंप दिख रहा है सीधा उधर అక్కడ ఉంది ఆర్మీ ప్రతి ఫింగర్లో ఒక ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడ ఒక ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడ ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడ ఆర్మీ క్యాంప్ ఉంది 2020 మే హోతానా 2020లో క్లాష్ అయింది చైనాకి మనకి ఫోర్త్ ఫింగర్ ఫస్ట్ ఫింగర్ అది కరెక్ట్ మీ ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాం బట్ సంథింగ్ గొడవ అయితే జరిగింది బోర్డర్ దగ్గర సో దట్ ఇస్ వన్ లాస్ట్ వన్ ఆ కెమెరాలో కనపడదు ఆ క్యాంపు రియల్గా అయితే చూడొచ్చు ఆర్మీ క్యాంపు చిన్న 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 చిన్నగా కానీ అక్కడ చాలా మంది ఉన్నారు అది 1 2 3 4 ఫింగర్ 1 ఫింగర్ 2 ఫింగర్ 3 ఫింగర్ 4 అక్కడ వైట్ కూడా ఉంది చూసారా అక్కడ పెద్ద క్యాంప్ ఉంది దట్ ఇస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా एंड बस वीडियो ऐसी ये तुम वहां से व्यू ले रहे हो और बस భయ్యాకి బోర్ కొట్టి పడుకున్నాడు రోడ్డు మీద नॉर्मल బయలుదేరుతున్నాం బాగా వాటర్ అవుతున్నాయి వాటర్ బాటిల్ తెచ్చి కూడా మర్చిపోయాం మేము సో అందుకే త్వరగా బయలుదేరుతున్నాం ఇనికి చలో సీ యూ ఆన్ ద రోడ్ టాటా అనమిత్ హౌ ఆర్ యు ఫీలింగ్ నౌ गाड़ी की रंग कलर की अरे चलो उधर बैठ. हाँ हाँ ठीक है खाना दे दीजिएगा आराम से రైడ్ క్రేజీ ఉంది కదా రియల్ ఆఫ్ రోడింగ్ అంటే ఇది లంచ్ కోసం వెయిటింగ్ ఇక్కడ మేము ముగ్గురం మంచి లంచ్ చేసి మళ్ళీ బయటికి వెళ్దాం ఓపికంటే అస్సలు టైం వేస్ట్ చేసే ప్రసక్తే లేదు 1 మినిట్ కూడా వేస్ట్ చేసే ప్రసక్తే లేదు सुबह जब सूरज निकला था भाई वो पानी बहुत ग्रीन था रे थैंक यू నా వైట్గా ఉన్న దాని పేరు టిమోక్ అంట అండ్ పప్పు ఇది వెజిటేబుల్ కర్రీ కైసారా టిమోక్ హౌ ఇస్ ఇట్ బ్రో मस्त యాక్చువల్లీ వాళ్ళు టెంట్ వేద్దాం అనుకున్నాం ఫుల్ వర్షం పడింది సాయంత్రం ఇక్కడ ఆల్మోస్ట్ లైట్ తీసుకున్నాం టెంట్ వద్దని చెప్పి లాస్ట్ కర్మభాయ్ వచ్చి మాకు హెల్ప్ చేసే టెంట్ వేయడంలో నిన్న మన టెంట్ కొంచెం లేక్ కొంచెం వెనకాల ఉంది కదా ఇవాళ అయితే లిటరల్లీ లేక్ ముందే టెంట్ జిప్ ఓపెన్ చేసి ఒక 3 అడుగులు వేస్తే 4 అడుగు మనం లేక్లో ఉంటాం ఇంకా కాసేపు ఆగితే వాటర్ సౌండ్ ఎన్ని వినపడతా ఉంటాయి మనకి టెంట్ లోపలికి సో ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ టు నైట్ మీ బకెట్ లిస్ట్లో రాసుకోండి ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయాలని డెఫినెట్గా ఫ్యూ ఇయర్స్ తర్వాత ఈ ప్లేస్ ఇట్లాగే ఉంటుందని గ్యారంటీ లేదు ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఇయర్ టు ఇయర్ పెరుగుతూ ఉంది సో ఐ సజెస్ట్ యూ టు కమ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హియర్ ఇవాళ నేను బాగా ఎంజాయ్ చేశా ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్ దిస్ డే వెరీ వెల్ లైక్ మీ అండ్ యా బాయ్ స్టే సేఫ్ టేక్ కేర్ అండ్ బాయ్